అతను చేస్తుంది సర్కారీ కొలువే అయినా బతుకు భారమై జీవితానికి శాశ్వతంగా స్వస్తి పలుకుదామనుకునే స్థాయికి తీసుకెళ్లింది ఒక వింత వ్యాధి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా వ్యాధి తగ్గకపోవడంతో బతుకుపై ఆశ వదులుకున్నాడు. ఇన్ని కష్టాల్లోనూ సీఎం కేసీఆర్ ని కలవాలన్నది తన చివరి కోరిక అంటున్న పండరిపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. మెదక్ జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని బోరంచ గ్రామానికి చెందిన ఈయన పేరు దండు పండరి. భార్య, 2 ఆడపిల్లలు ఉన్న పండరి ప్రస్తుతం నారాయణఖేడ్ డిపోలో క్లీనర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒకప్పుడు మనందరిలానే ఉన్న పండరి 2002 నుంచి బరువు పెరుగుతూ ఊబకాయానికి గురయ్యాడు. అయితే ఒక వింత వ్యాధితో బాధపడుతున్న పండరి బరువు ప్రస్తుతం 195 కేజీలు. ఊబకాయంతో బాధపడుతూ తీవ్ర అవస్థలు పడుతూ తన జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. నారాయణఖేడ్ బస్టాండ్లో క్యాట్ కార్డులు, బస్ పాసులు ఇస్తుంటే అందరూ వింతగా చూస్తున్నారని బాధ కలిగి చాలాసార్లు జీవితంపై విరక్తి కలిగింది. 2-3 సార్లు చనిపోవాలని ప్రయత్నం కూడా చేశానని, కానీ పెళ్లి కాని బిడ్డలు గుర్తుకు రావడంతో ఆగిపోయానని తన దీన వ్యధను చెబుతాడు పండరి. డిపోలో శ్రామిక అపాయింట్మెంట్ అయినా అప్పుడు కేసీఆర్ రవాణా శాఖ మంత్రి ఉండే. అప్పుడు రవాణా శాఖ మంత్రి కేసీఆర్ దగ్గర పోతే రవాణా శాఖ మంత్రి నాకు ఎంతో సాయం చేసిండు. అప్పుడు ఆర్ఎం గారికి ఫోన్ చేసి చెప్పి నాకు డ్యూటీ చేంజ్ చేసుకొని చెప్తే అప్పుడు ఆయనే సాయం చేసిండు. కాబట్టి ఇప్పటి వరకు ఆయన సాయంతో నేను ఇట్లా 2007లో రెగ్యులర్ చేసిండు నాకు. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటూ పండరి తిరగని ఆసుపత్రి అంటూ లేదు. చికిత్సల కోసం ఉన్న కొద్దిపాటి భూమిని కూడా అమ్మేయడంతో ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారింది. అయినా ఫలితం మాత్రం శూన్యం. కిరాయి ఇంట్లో జీవితాన్ని వెళ్లదీస్తూ కనీసం నెల అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. మా సారు ఆఫీస్లో చేస్తాడు కానీ ఆయన జీతం తక్కువ. మేము బాధపడుతున్నామని లా ఉండి వల్ల 10 సంవత్సరాలు ఆయన బాధపడబట్టి మాకు ఒకటి అందకు వచ్చింది. ఎంత కష్టపడుతున్నాం. పిల్లలు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆయన తక్కువతో జాబ్ చేస్తుంది కానీ ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి కిరాయి కట్టక మేము ఎక్కడ తింటున్నాము, ఒక ఈయన కష్టం ఉంటున్నాం. ఇట్లనే ఇంత బాధల్లో ఉన్న పండరికి ఒక కోరిక మాత్రం మిగిలే ఉంది. అదేంటంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఒక్కసారి కలవాలని. దీనికి కూడా ఒక కారణం ఉంది. గతంలో నారాయణఖేడ్ డిపోలో కాంట్రాక్టు పద్ధతిలో అటెండర్ గా విధుల్లో చేరాడు పండరి. అయితే కొద్ది కాలం తరువాత ఆయన ఉద్యోగం పోయింది. దీంతో అప్పటి రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ ను పండరి కలిశాడు. దాంతో ఆయనకు ఉద్యోగం రావడమే కాక తర్వాత అది పర్మనెంట్ అయింది. కేసీఆర్ వల్లే తనకు ఉద్యోగం వచ్చిందని చెప్పే పండరి తాను ఎక్కువ రోజులు బ్రతకనని, చనిపోయేలోపు ఒక్కసారైనా కేసీఆర్ ను కల్పించాలని తనకు కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గర వాపోతుంటాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నా నేను. ఆయన గురించి ఎలక్షన్లు కూడా ఎంతో ఇది చేసిన. ఆయన అంతే నాకు దేవునితో సమానం. ఆయనకు నేను ఎంతో రుణపడి నాకు ఉద్యోగం పెట్టించింది ఆయన్ని. ఆయన కలవాలనుకుంటున్నాను నేను. ఆయన కలవకపోతే నేను ఇంకా అంతే. నేను వారం 10 రోజులు చూసింది. 5 మంది ఉన్న కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నాను. తనని ఆదుకునేవారు ముందుకొచ్చి సహాయం చేయాలని పండరి కోరుతున్నారు. చికిత్సకు దాతలు సహకరిస్తే మునుపటిలాగే మామూలు మనిషిగా మారతానని అంటున్నాడు. ప్రస్తుతం పండరి మన 99 స్టూడియోలో ఉన్నారు. అతనికి మా కష్టాలని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి, ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందండి? ఆరోగ్య పరిస్థితి రోజు దిగజారిపోతుంది మేడం. 195 కేజీలు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా 5-6 కేజీలు పెరిగింది మేడం. చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం ఇప్పటి వరకు ఏ దాతలు కానీ ఎవరు సహకరించలేదు. మన ఎమ్మెల్సీ రాముల నాయక్ గారు వచ్చి బస్టాండ్లో కూర్చుంటే రామనాయక్ ఒక్కరు వచ్చి పలకరించిపోయాడు మేడం. పాండు గారు సీఎం గారితో మాట్లాడి మీకు నాకు సాయం చేస్తా, నేను మీకు ఆపరేషన్ చేస్తే ప్రయత్నం చేస్తా అని చెప్పాడు మేడం రామనాయక్ ఎమ్మెల్సీ గారు. ఓకే, అసలు మీకు వ్యాధి లక్షణాలు ఎప్పుడు బయటపడ్డాయండి? 2010 నుంచి బయటపడ్డాయి మేడం. 2010 నుంచి 100 కేజీకి వచ్చాను. ఇప్పటి వరకు 195 కేజీలకు వచ్చాను మేడం. గత సంవత్సరం 2013 145 కేజీలు మేడం. రోజుకి ఇంత ఎక్కువైపోతుంది మేడం. మనం తినేది ఒక రొట్టె, ఓన్లీ ఒక రొట్టె ఇంత అన్నం తింటాం మేడం పొద్దున. మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి పోలేము. ఇంకా
అంటే మీరు ఫస్ట్ ఒక నార్మల్ పర్సన్ లాగే ఉన్నారా? నార్మల్ పర్సన్ 45-50 కేజీలు ఉంటుంది మేడం స్టార్టింగ్లో. నేను 2010లో మీకు ఈ లక్షణాలు బయటపడ్డాయి. తర్వాత మీరు డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారండి అసలు ఈ వ్యాధికి? డాక్టర్ నేను చాలా జీతంతో ఉద్యోగంతో సరిపోక మన అప్పులు చేసుకొని మనం మామూలుగా ఇవి చోట అక్కడక్కడ మన వైద్యం చేయించుకునే మేడం. పెద్ద హాస్పిటల్లో పోలేదు మేడం. నేను పెద్ద హాస్పిటల్ మనం పోతే ఏమైంది 2013లో పోయినాం మేడం. నేను పోతే నీకు ఏం లేదని కొన్ని మందులు ఇచ్చారు, తగ్గుతుంది అనుకోండి. ఇంకా ఎక్కువైపోయింది, తగ్గలేదు మేడం. తర్వాత ఆర్టీసీ తార్నాక్ హాస్పిటల్ పోయినా మేడం. తార్నాక్ హాస్పిటల్ పోతే మన ఎండి గారిని కలిస్తే ఎండి గారు ఏమన్నారు, నీ ఉపకాయంతో బాధపడుతున్నావు బాబు, నీకు ఎంత ఖర్చు మేము ఖర్చు పెడతాము, మీరు తార్నాక్ నుంచి పోయి లెటర్ తీసుకొని ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తారో ఆ ట్రీట్మెంట్కి వెళ్ళండి అన్నారు. యశోద హాస్పిటల్కి వెళ్ళాను మేడం. అయితే యశోద హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారు, మీరు ఫస్ట్ అన్ని చెకప్ చేసుకోండి, మీకు ఏమేమి హార్ట్ చెకప్ అన్ని చెకప్ చేసుకోండి, చెకప్ చేసుకున్న తర్వాత కొటేషన్ తీసుకొని వస్తే తార్నాకలో మీకు ఎంత ఎక్స్పెండిచర్ వస్తే ఆపరేషన్ చేయడానికి అంటే కొటేషన్ ఇచ్చారు మేడం. 5 లక్షల రూపాయలు, 4,35,000 తీసుకుపోయి 2 నెలల క్రితం ఇచ్చాను మేడం తార్నాక్ హాస్పిటల్లో. ఇప్పటి వరకు ఏ స్పందన లేదు, అంది అక్కడే ఉంది, ఎక్కడ వేసింది అక్కడే ఉంది. ఇంకా నాకు రోజుకి ఇంత అయిపోతుంది. నేను అసలు నిద్రపోను మేడం. ఒక 1 year అవుతుంది అంతే, కూర్చోవడం అంతే, పడుకోరాదు, కూర్చోరాదు, నిలబడరాదు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ మేడం. ఎన్నిసార్లు చనిపోదాం అనుకున్నా మేడం, కానీ ఒకసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మన కేసీఆర్ కలిసి ఒకసారి ఏదో ఒకటి ఫైనల్ చేసుకుందామని 5 మంది పిల్లలతో ఎంత బాధపడుతున్నామని. 2 కూతుర్లు, ఒక అబ్బాయి, జీతం చాలని జీతము. ఇంతవరకు ఎంతమంది డాక్టర్లను కలిసారు ఈ వ్యాధి గురించి? అసలు వాళ్ళు డాక్టర్లు ఏం చెప్పారు? హోమియోపతి మందులు వాడాను మేడం. నేను హోమియోపతి మందులు వాడాను. పెద్ద డాక్టర్ని ఎవరిని అంత స్తోమత లేదు మేడం. పెద్ద డాక్టర్ని కలిసినంత స్తోమత లేదు నా దగ్గర. నేను కలవలేకపోయినా మేడం పెద్ద డాక్టర్. నేను ఓకే, మీరు కేసీఆర్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఒకసారి నా ప్రాణ భిక్ష పెడతామని మేడం. అప్పుడు కూడా ఒకసారి రవాణా ఆర్టీసీలో జాబ్ చేసేటప్పుడు ఆయన రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు ఒకసారి మాకు బ్రేక్ చేసారు మేడం. కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తుంటే తీసేసారు అందరినీ. నేను ఒకసారి పోయి ఆయన కలిశాను మేడం. ఒక మా అడ్వకేట్ అని తీసుకుపోయి కలిస్తే నాకు మళ్ళీ ఆయన ఇమీడియట్లీ ఆర్ఎం గారికి ఫోన్ చేసి చెప్పాను మేడం. చెప్పి నేను కొన్ని మా జాబ్లో తీసుకోండి, బీద పరిస్థితి కాబట్టి అని చెప్తే అప్పుడే ఇమీడియట్లీ తీసుకున్నాను మేడం. రవాణా శాఖ ఒకటే రోజులు అయిపోయింది మేడం. అందరినీ మళ్ళీ జాబ్ తీసుకున్నారు. 99 వరకు కాంట్రాక్ట్ లేబర్కి పనిచేసినా మేడం, 300 రూపాయలు. తర్వాత అక్కడ నుంచి 2010 వరకు రెగ్యులర్ చేయలేదు మేడం. ఇంకెక్కడైనా బయట వెళ్ళిపోదామా, ఇంత సీనియారిటీ పోతుందేమో. 2010లో రెగ్యులర్ చేశారు. చాలా 5-6 వేల జీతం వస్తుంది స్టార్టింగ్లో. ఏమి చాలా జీతాలు, ఇంటి కిరాయిలు, ఇది అది ఎంత బాధ మేడం. 2,000, 2,500 ఇల్లు కిరాయిలు, జీతం వచ్చేది 5-6 వేలు. అప్పుడు 15-16 వందలు వస్తున్నాయి మేడం. ఏం చూపించుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి, 2 పిల్లలు, ఆడపిల్లలు, ఇంకా మా భార్య ఏదైనా పనికి పోతుంది. లేబర్ బతుకులాగా ఏం చాలా జీతాలతో ఏం చూపించుకోవాలి మేడం. ఎవరైనా సహకరిస్తారేమని. అందుకే దసరా నాడు ఒకప్పుడు చనిపోదాం అనుకున్నాం మేడం, మన దసరా అప్పుడు. కానీ ఒకసారి తెలంగాణ సీఎం వచ్చింది కదా, ఆయన కలిసి మన ఆపద వస్తుంది చెప్తే తెల్లారుతుందేమో, 2 పిల్లలు ఆగమైపోతారేమో అని మళ్ళీ కొద్దిగా ఆలోచించి మళ్ళీ బతుకు ఆశ పుట్టింది మేడం. ఓకే, మీరు కేసీఆర్ని ఎప్పటి నుంచి కలవాలనుకుంటున్నారు? అసలు కేసీఆర్ని కలవడానికి ఇంతవరకు ఏమైనా ప్రయత్నాలు చేశారా? చేశాను మేడం. రాముల నాయక్ గారు, మన ఎమ్మెల్సీ గారు, నేను తీసుకెళ్తాను. మా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు కూడా, మన లీడర్స్ నారాయణ లీడర్ భూపాల్ రెడ్డి గారు, విద్యావంతుల వేదిక పరమహంసరాజు గారని, అబ్దుల్లా గారని, బాలయ్య అని వాళ్ళందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నారు మేడం నా గురించి. కానీ ఎమ్మెల్యే రాముల నాయక్ గారు చాలా బస్టాండ్లకు వచ్చి నా పరిస్థితి చూసి, అయ్యో నేను సీఎం దగ్గర కంపల్సరీ తీసుకెళ్ళి పాను నీకు ట్రీట్మెంట్ చేస్తున్నాను, కానీ ఇంతవరకు ఆయన అసెంబ్లీ ఉండేది ఇంతవరకు కలవలేకపోయినా మేడం. అని నిన్న కలిసిండని చెప్పారు, కానీ ఇంకా నాకు రాముల నాయక్ గారు కలవలేకపోయి ఈరోజు కలిసి తెలుసుకుంటాను మేడం. మిమ్మల్ని చాలా మంది ఎంపీలు వాళ్ళు వచ్చి కలిసారని చెప్తున్నారు, మరి వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు? తర్వాత మిమ్మల్ని కలిసి మాట్లాడడం వరకే, అవి మాటల వరకే మిగిలిపోయాయి. తర్వాత వాళ్ళు రాలేదు మేడం. ఎమ్మెల్సీ ఒక్కడు వచ్చాడు మేడం, బస్ స్టాండ్కి వచ్చి నన్ను పరామర్శించిపోయాడు. మిగతా వాళ్ళు ఎవ్వరు రాలేదు మేడం. అందరు ఫోన్లు చేసి మాట్లాడడం, కానీ నా గురించి ఎవ్వరు, చాలా బాధ మేడం. ఎవ్వరు ఇంతవరకు ఒక్కరు వచ్చిందని అడిగిన వాళ్ళు లేరు మేడం. బతికే బదలిగా నాకు చాలా సాధించుకున్నాను అనుకున్నాను మేడం. తెలంగాణ వచ్చినాక సీఎం ఏమైనా ఆదుకుంటాడేమో అంతేగాని, ఆయన ఆదుకోకపోతే నా ఎంత అప్పులు చేయాలి మేడం. అంత ప్రతి మనిషి దగ్గర అప్పు చేసి, జీతం సరిపోయిన జీతం అప్పు చేసి 90లో మన అమ్మ నాన్న 2 ఎక్స్పైర్, ఒకేసారి 2 ఎక్స్పైర్ అయ్యారు మేడం. అప్పటి నుంచి మా మేనమ్మ దగ్గర వచ్చి నారాయణకెళ్ళ ఉండి అదేదో చాలా ఉద్యోగం జీతం పెట్టిస్తే కంటిన్యూ చేసుకుంటూ వస్తే అది 2010లో రెగ్యులర్ అయితే ఇప్పటి వరకు మేడం. ఎక్కడ బయట వెళ్ళిపోదామా, సీనియారిటీ పోతామని వెళ్ళిపోలేదు మేడం బయట ఎక్కడ.
దాంట్లోనే ఇది చేసుకుంటూ వచ్చాను మేడం ఇప్పటి వరకు. అసలు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వ్యాధి ఏంటి, అసలు దీనికి పరిష్కారం ఏంటి, అలాంటివి ఏమైనా చెప్పారా అసలు డాక్టర్లు? ఉపాయకాయంతో బాధపడుతున్నావు, దీనికి ఆపరేషన్ చేయాలన్నారు మేడం. యశోద హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలని, కానీ 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అయితే అన్నారు. ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది, పరిష్కారం తీస్తామన్నారు మేడం. 5 కానీ ఇంతవరకు ఆపరేషన్ మరి ఏమి ఆర్టీసీ వాళ్ళు మాకుంది మేడం తార్నాక్ హాస్పిటల్ అని, కానీ ఏమి ఇంతవరకు 2 నెలలు అవుతుంది, ఏమైపోయింది నాకు ఎప్పుడు చచ్చిపోతుంది తెలియదు మేడం. నాకు అంత ఇది ఉంది మేడం. నిద్ర ఉంటుంది మనం 24 గంటలు నిద్ర కూర్చొని ఉండాలి మేడం. నేను పిల్లలు వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు మేడం. ఇంత అందరు బయట చూస్తే ఒకరమ్మని డాడీ మాది ఒకరమ్మని డాడీ అనుకుంటా ఎంతో బాధపడతారు మేడం. మీరు ఇప్పటి వరకు ఎంతవరకు డబ్బు పెట్టారు, ఎంత ఖర్చు చేశారు అసలు నేను చాలా అప్పు చేసి డబ్బు పెట్టాను మేడం. నా జీతం ఎంత మేడం, జీతం వచ్చే జీతం, కానీ అప్పులు చాలా చేశాను మేడం. అప్పు చేసి నాకు ఏం ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. భార్య ఆమె కూడా మనం పనికి పోతున్నాం మేడం, పొలం పనికి, దానికి దీనికి. బాగున్నాడు, డిగ్రీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ బట్టలతో షాప్లో అక్కడక్కడ పనిచేస్తాడు మేడం. కుటుంబం చాలా భారం అయిపోతుంది మేడం. ఏం చేయాలి ఇప్పుడు? రోజు రోజుకి ఇట్లా నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి, ఏం తినలేకపోతున్నాం. ఒక రోజు ఉంటే ఒక రోజు పంటే మళ్ళీ నేను తినడు ఏం తినే మేడం. పొద్దున ఒక్కో రొట్టె తినిపోతే అందరు తెలుసు మేడం. నారాయణకెళ్ళి నేను ఒక్కో రొట్టె తినిపోతే మళ్ళీ సాయంత్రం దాకా చైర్లకి వెళ్ళాను మేడం. నేను మీ దగ్గరికి చాలా మంది వచ్చారని చెప్పారు, ఎవరెవరు వచ్చారు అసలు, వాళ్ళు ఎటువంటి హామీలు ఇచ్చారు మీకు? రాముల నాయక్ ఎమ్మెల్సీ గారు ఒకడు వచ్చిపోయాడు మేడం. నేను చేయిస్తానని చెప్పి ఎమ్మెల్సీ ఒకడు వచ్చాడు. మళ్ళీ తను మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారని మీకు కాంటాక్ట్ చేశారా? చేయలేదు మేడం, మళ్ళీ చేయలేదు. సార్ని కలుస్తాను, నేను కలిసి నేను సీఎం గారితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటా పాండు అన్నాడు మేడం. ఇంతవరకు ఇంకేం లేదు. అది ఎవరన్నా దాతలు లేకుంటే వాళ్ళు ఇంకెవరు పట్టించుకుంటలేరు. ఇప్పటికి మళ్ళీ 15-20 రోజులు అయ్యాయి మేడం. ఇటు రీస్టార్ట్ చేసి మళ్ళీ ఏమిట్లకి ఏం లేదని నేను చస్తానో బతున్నా నాకే లేదు మేడం. నడవలేకపోతే ఒక 5 నిమిషాలు కూడా 5 అడుగులు కూడా వేయలేకపోతాం మేడం. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎంత వెయిట్ ఇంకెంత. అప్పుడే 195 మేడం, ఇప్పుడు ఇంకెంత పెరిగిందో తెలియదు. మరి రోజు రోజుకి ఇంత పెరిగిపోతూనే ఉంది మేడం. అది పుస్తకాయతో ఎంత బాధపడుతుంది. లేవరాదు, కూర్చోరాదు, పడుకోరాదు, నిలబడరాదు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎంత ఖర్చు చేశారండి? నా స్థాయికి మించి ఖర్చు చేసింది మేడం. అంత అప్పులు గుంజుకొచ్చి ఒక 5-6 లక్షలు అప్పు ఉంది మేడం. ఇంకా పిల్లలకి ఏం చేయాలా, ఎక్కడ చేయాలా, ఒకసారిగా చదువు సాధించాలనుకున్నా మేడం. నాకు TV9 వాళ్ళు వచ్చి, 99 టీవీ వాళ్ళు వచ్చి నాకు మన శివతేజ గారు ఆ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. ఆ పేపర్లో స్టేట్మెంట్ చూసి అరే ఇంత స్థూలకాయతలు బాధపడుతున్నా అని చెప్పి శివతేజ సార్, లోకల్ ఆసిఫ్ గారు వాళ్ళు వచ్చి నాకు కెమెరా ఇది అందరికి ఇప్పుడు నలుగురిలోకి వచ్చి ఇప్పుడు అందరు మేము చేయిస్తాం, ఆపరేషన్ మేము చేయిస్తాం అంటున్నారు. కానీ ఎవరు ఇంతవరకు హైలైట్ చేసింది మనకి ఇప్పుడు వీళ్ళు మేడం, మన TV9 వాళ్ళు. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను మేడం. నాకు ఎంతో ఇప్పుడు అడుగుతున్నారు మేడం ఎంత ఖర్చు వస్తుంది మీరు ఎంత కానీ, ఎక్కడో డాక్టర్లు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మేడం. అంతే. ఇక నేను ఎవరికి నేను సహకారం ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా సాయం చేస్తారేమో, సాయం చేస్తే నేను ట్రీట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను మేడం. అంతే. మరి ఆర్టిస్ట్ వాళ్ళు మాత్రం ఇంతవరకు ఏదైనా స్పందన లేదు మేడం. ఓకే అండి, పండరి గారితో మాట్లాడటానికి విజయ్ కుమార్ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. విజయ్ కుమార్ గారు చెప్పండి. హలో అండి, నమస్తే అండి. అమ్మా నమస్తే అండి. పండ్రి గారితో మాట్లాడిస్తారా కొంచెం? మాట్లాడండి. పండ్రి గారు మాట్లాడండి. పండ్రి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. తమ్ముడు ఏం బాధపడమాక, నీ ప్రోగ్రామ్ చూస్తూనే ఉన్నాను సార్. సార్ ఫస్ట్ దాత నేనే నీకు ఎప్పుడంటే అప్పుడు సాయం చేస్తుంటాను సార్. నీ అకౌంట్ నెంబర్ చూశాను. అకౌంట్ నెంబర్కి ఫస్ట్ నేను డబ్బులు పంపిస్తాను 2 రోజుల్లో. సార్ తర్వాత కూడా నేను నీకు టచ్లో ఉంటాను. నీ ఫోన్ నెంబర్ నీ ఫీడ్ చేసుకున్నాను. సార్ నువ్వేం భయపడమాక, మన కేసీఆర్ అన్నా నీకు అన్ని చేస్తాడు. సార్ అంతకు నుంచి మాట్లాడలేదు. నాకే బాధగా ఉంది తమ్ముని చూస్తే. తమ్ముని చూస్తుంటే నాకే బాధగా ఉంది. అవును సార్. సారీ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ధన్యవాదాలు సార్. నమస్తే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. పండరి గారు చెప్పండి, మీరు ఇలా ఉండి ఈ ఏజ్లో మీకు ఏ ఏజ్ నుంచి ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు, ఈ ఏజ్లో మీరు మీ వర్క్ చేసుకోగలుగుతున్నారా? 45 సంవత్సరాలు మేడం. నేను 90లో ఎంత పక్కగా ఉన్నా చూడండి మేడం. 90లో 94 92 ఎంత పక్కగా ఉన్నా చూడండి మేడం. ఇంక నేను ఇంత చాలా. ఓకే, మీరు ఇలా ఉండి ఈ ఏజ్లో మీ వర్క్ అన్ని చేసుకోగలుగుతున్నారు, మీ వర్క్స్ అన్ని చేసుకోగలుగుతున్నారని మేడం. మా మిస్సెస్ ఉంటుంది కాబట్టి దగ్గర నుండి కూర్చోబెట్టడం, పిల్లలు ఉన్నారు వాళ్ళు ఉన్నంతసేపు కాస్త లేవడం, కూర్చోబెట్టడం చేస్తాను మేడం. ఉద్యోగం మాత్రం కంపల్సరీ ఎట్టి పరిస్థితి వెళ్ళాలి మేడం. ఎట్టి పరిస్థితిలో పోయి మరి లేకుంటే ఎట్లా బతకాలి మేడం.
నేను పోయి కూర్చుంటా మేడం, బస్ స్టాండ్లో కూర్చుంటా. నాకు సాయం అని పని పిల్లలకు పాస్ చేయడం అది చేస్తాను మేడం. మీ కొలీగ్స్ నుంచి మీకు ఏమైనా స్పందన వస్తుందండి? అంటే వాళ్ళు ఏమైనా సహాయం చేస్తామని సాయం ఎప్పుడైనా చేస్తామని ఆశతోటి ఎదురు చూస్తున్నాం మేడం ఇన్ని రోజులు. మీ కొలీగ్స్ నుంచి, అంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా, అక్కడ మీ కొలీగ్స్ నుంచి ఎవ్వరు మీ ఇంతవరకు తోటి చేయలేదు మేడం, ఎవ్వరు ఏం పట్టించుకోలేదు మేడం ఇప్పటిదాకా. పట్టించుకోలేదు? ఎవ్వరు కూడా పట్టించుకోలేము మేడం. ఇప్పుడు 2 నెలలు అవుతుంది మేడం కేసు. ఇంతవరకు ఎండి గారు చెప్పారు, పూర్ణ చంద్రబాబు గారి దగ్గర డైరెక్ట్ పోయి కలిసాను మేడం. నేను కలిసి దాన్ని చూసి పాండు గారు మీరు బాధపడకండి, మీకు ఏం కావాలి చెప్పండి అని 10 సార్లు అన్నారు మేడం. అంటే మీకు ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అని నేను చెప్తానని చెప్పాడు. ఇంతవరకు ఏది మేడం, నీకు కేసు యశోద హాస్పిటల్కి వచ్చి తీసుకొని పోయి తాను అక్కడ ఇచ్చిన మేడం. ఇంతవరకు దాని స్పందన లేదు మేడం. నెల 15 రోజులు అవుతున్నది. డైలీ ఫోన్లు చేసి నెక్స్ట్ పండ్రి గారితో మాట్లాడడానికి షాద్రి గారు లైన్లో ఉన్నారు. షాద్రి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మాట్లాడండి, పండ్రి గారు ఉన్నారు. పండరి గారితో మాట్లాడాలి మేడం. మాట్లాడండి. నమస్తే పండ్రనా సార్. నమస్కారం సార్. సార్ నేను చాలు సార్. సార్ మీకు చూశాను సార్ ఇంతకుముందు నారాయణకేళ్ళు. సార్ నమస్తే సార్. ఓకే, చెప్పండి షాద్రి గారు. సార్ సంవత్సరం కింద బాగుంటుంది సార్. ఇంతకుముందు మీకు కలిశాను నేను మైండ్ రైల్స్లో. గుర్తుపట్టారు సార్ నాకు కొద్దిగా? సంవత్సరం ముందు మిమ్మల్ని కలిశారంట అండి, మీకు గుర్తున్నారా అని అడుగుతున్నారు షాద్రి గారు. సంవత్సరం ముందు మిమ్మల్ని కలిశారంట షాద్రి, ఫోన్ కాల్. షాదుల్. హలో. ఓకే అండి షాద్రి గారు. ఎవరు? మీకు ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? మీకు బయట నుంచి ఆర్థిక సాయం ఏదైనా ఆర్థిక సాయం సీఎం, తెలంగాణ సీఎం గారికి ఏమన్నా నాకు సాయం చేస్తే మేడం బ్రతకగలుగుతా మేడం. ఆయన ఉండి ఏదైనా సాయం చేస్తే ఆయన్నే పెట్టుకుంటున్నా మేడం. నాకు అప్పుడు ఉద్యోగం పెట్టించింది ఆయన్నే. ఇప్పుడు ఆయన పేరు మీద చావడానికైనా సిద్ధం మేడం. నాకు నాకు సీఎం అంటే చాలా అభిమానం, తెలంగాణ ప్రభుత్వం అంటే అభిమానం. చాలా నాకు చావనంగా ఇది లేదు మేడం. నేను ఒక్కని 5 మందిని చంపేసుకొని చచ్చిపోతాను మేడం. ఏం వాళ్ళంతా నేను పోయినాక వాళ్ళు ఉండి ఏం చేస్తారు మేడం? ఎలాంటి ఆస్తిపాస్తులు లేనప్పుడు వాళ్ళని కూడా ఉంచారు మేడం. పిల్లలకి ఎవరు చూసుకుంటారు మేడం నేను పోయినాక? మీరు ఈ వ్యాధి రాకముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? వ్యాధి రాకముందు చాలా యాక్టివ్ ఉన్నా మేడం. నేను వ్యాధి రాకముందు ఊరు తిరిగి ప్రచారం చేసేవాడిని. మార్కెటింగ్ నాకు ఆర్టిస్టులు ఎంత బాగా చేసేవాడిని మేడం. నేను పత్రికలో డైలీ వచ్చేవాడిని మేడం. కానీ వ్యాధి వచ్చి నుంచి నాకు ఎంత పబ్లిక్ ఎంత నన్ను ఒక చూడడానికి వస్తున్నారు మేడం. నన్ను చూడడానికి నేను బస్ స్టాండ్లో కూర్చుంటే కొంతమంది చూడడానికి వస్తాను మేడం. ఇంత పెద్ద పుస్తకాలు బాధపడుతున్నారు కొంతమంది, చాలామంది మేడం నన్ను వచ్చి చూసిపోతుంటారు. ఎంత బాధ అనిపిస్తుంటారు మేడం అప్పుడు చూస్తుంటే. ఓకే పండరి గారు, మీతో మాట్లాడడానికి నెక్స్ట్ కలర్ రాజు రెడీగా ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. రాజు గారు మేడం నమస్తే అండి, మాట్లాడండి పండరి గారితో. నమస్తే పాండు. రాజన్న నమస్తే. రాజన్న నమస్తే పాండు. నీకు విద్యావంతుల తరఫు నుంచి ఎలాంటి సాయం కావాలని మేము చేస్తాము. రాజన్న నీ అకౌంట్ నెంబర్ కూడా చూసినాము కదా రాజన్న. చూసాము, మ్యాక్సిమం సాయం చేస్తాము నీకు. మీ సాయంతో ఈరోజు ఈ 99 టీవీ ఛానల్కి వచ్చాను రాజన్న. మీ సాయం కానీ, విద్యావంతుల వేదిక సాయం కానీ, మన ఎమ్మెల్సీ రాముల నాయక్ సాయంతో, నాకు భూపాల్ రెడ్డి గారు కానీ. నేను మీకు ఎలాంటి సాయం కావాలో నేను చెప్పాను. నేను మీకు చేస్తాను, మీరు వచ్చిన తర్వాత నాకు కలవండి. నాకు ఆదుకున్న వాళ్ళ దేవుని రాజన్న. ఇప్పుడు నాకు నేను ఎన్నిసార్లు చెప్తా రాజన్న, మీరు నేను ఎన్నిసార్లు చనిపోవాలనుకున్నా నువ్వు అడ్డొచ్చినావు రాజన్న చాలాసార్లు నాకు. అదే మీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను విద్యావంతుల తరఫు నుంచి చేపిస్తా. సరే నాకు పొద్దున కలువు. ఓకే పండరి గారు, చెప్పండి మీ కుటుంబ వివరాలు. మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళ ఏం చదువుతున్నారు, వాళ్ళ పోషణ ఎలా సాగుతుంది? 2 కూతురు మేడం, ఒక బాబు. నేను 99లో మా మదర్ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిన నుంచి మా మేనమామల దగ్గర వచ్చిన మేడం. జూకల్ విలేజ్ అని అక్కడే పక్క ఉంటుంది మేడం. మన మేనమామ ఆర్టిస్ట్ అకౌంటెంట్ ఉండే మేడం. ఆయన్ని ఆదుకున్నాడు మేడం. ఇప్పటిదాకా ఎంత చేస్తాడు మేడం? ఇప్పటిదాకా చాలా చేశాడు మేడం ఆయన. మా మామగారు నేను చిన్న పిల్లోని చేసినట్టు చేస్తాడు మేడం. ఏడికి పోయినా నా ఎంబడి ఆయన వస్తాడు మేడం. ఏది పోయినా రాని ఖర్చులు ఎంతకంటే భరిస్తాడు మేడం ఆయన కూడా. నేను అప్పు చేసుకొని ఆయన తీసుకుని తిరిగి రావడం అంతే. హాస్పిటల్ మా మామగారు చూసుకుంటారు. నాకు 2 కూతురు మేడం, ఒక అబ్బాయి. డిగ్రీ వరకు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు? గవర్నమెంట్ స్కూల్లో 2 డిగ్రీ వరకు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి, ఒక అమ్మాయి సెకండ్ ఇయర్. బాబు డిగ్రీ అయిపోయి మనం ఆపేసిన మేడం, చదువులు ఆపేసిన మేడం. స్తోమత లేక బాబుది డిగ్రీ ఆపేసిన మేడం, చదువు ఆపేసిన.
ఓకే పండరి గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ కష్టాలను మాతో పంచుకునేందుకు ధన్యవాదాలండి. మీకు ఎప్పటికైనా కేసీఆర్ సహాయం అందుతుందని, మీరు మునుపట్లాగే మళ్ళీ తిరుగుతారని చెప్పి మా 99 టీవీ ప్రేక్షకుల తరపున ఆశిస్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు దేవుడు మేడం, కేసీఆర్ గారే ఆదుకోవాలి. ఇంకోటి 99 ఛానల్ వాళ్ళు నాకు ఎంతో సాయం చేశారు మేడం. బ్రతుకు మీద ఆశ పట్టించారు మేడం 99 ఛానల్ వాళ్ళు, లేకుంటే చనిపోతుంది మేడం. శివతేజ గారు కానీ, మా లోకల్ ఆసిఫ్ గారు కానీ నాకు ఈరోజు పబ్లిక్లో తీసుకొచ్చి స్టేజ్కి తెచ్చారంటే వాళ్ళకి నేను రుణపడి ఉంటాను మేడం. మీ అందరికీ రుణపడి ఉంటాను మేడం. నేను మళ్ళీ బతికితే బక్కగా వస్తే మీకు అందరికీ నేను చాలా కనిపిస్తాను మేడం. నేను కానీ నాకు ఎవరు సాయం చేయకపోతే చాలా ఇదైపోతాం మేడం. చాలా మీకు లాస్ట్ అండ్ ఫైనల్ కేసీఆర్ సహాయం మీకు అందుతుంది. మునుపట్లాగే మీరు మళ్ళీ తిరగాలని మేము 99 టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకున్నామని. థ్యాంక్ యూ సో మచ్. అదే మేడం. ఇప్పటికే హైదరాబాద్పై చంద్రబాబు నాయుడు గారు చాలా కుట్రలు చేసినాడు. అవి మేము